సుధీర్జీ, రాజకీయంలో అయితే పాకిస్తాన్ ఆడుతుందా లేదా సరే అవన్నీ పక్కన పెడితే 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రధానమైనటువంటి టీమ్స్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, న్యూజిలాండ్. వీటన్నిటిని కనుక ఇటీవల జరిగినటువంటి టోర్నమెంట్స్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నీ కనుక చూస్తే మీకు ఏమనిపిస్తుంది? భారత్కి పోటీ ఇవ్వగలిగినటువంటి టీం వీటిల్లో ఏది ఉంది, లేదా భారత్ నుంచి విజయం సాధించగల సత్తా ఉన్నటువంటి టీం ఏముందని మీరు భావిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం శివాజీ సూపర్ 8 కంటే ముందు ఎలా కొనసాగవచ్చు అని మాట్లాడినట్టు ఇండియా ఉన్నటువంటి గ్రూప్ లో పాకిస్తాన్ ఒకటి టఫ్ టీమ్ ఆఫ్ కోర్స్, అండ్ యుఎస్ఏ కూడా మంచి టీమే అసలు యాక్చువల్గా. ఎందుకంటే యుఎస్ఏ మిక్చర్ ఆఫ్ ప్లేయర్స్ అన్నారు, అందులో వెస్ట్ ఇండియన్స్ ఉన్నారు, తర్వాత ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, కపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్స్. ఇట్ మేక్స్ ఎ వెరీ గుడ్. పాకిస్తానీస్ కూడా అక్కడ సెటిల్ అయిపోయినారు కొంతమంది. ఐ థింక్ దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో యుఎస్ఏ టీమ్ లో చాలా చాలా మార్పులు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి విత్ దెమ్ ఢిల్లీలో, ఆ తర్వాత ముంబైలో, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఆడతారు నమీబియా తోటి, అండ్ ఆ తర్వాత నెదర్లాండ్స్ తోటి లాస్ట్ దిగుండి మధ్యలో పాకిస్తాన్ తోటి ఆడడం. సో ఐ థింక్ గ్రూప్ లో నేను అనుకుంటే సూపర్ 8 వెళ్ళడానికి అయితే అబ్సల్యూట్లీ నేను అనుకుంటాను ఇండియా పాకిస్తాన్ కు. ఒకవేళ ఈ మ్యాచ్ ఇండియా అగైన్స్ పాకిస్తాన్ జరిగినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా అగైన్స్ ఆడుకున్నట్లయితే నేను అనుకుంటాను యుఎస్ఏ కు ఛాన్స్ ఉండవచ్చు ఈ గ్రూప్ నుండి సూపర్ 8 వెళ్ళడానికి. ఎందుకంటే యుఎస్ఏ కపుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఏదనేది, బికాస్ యూ నెవర్ నో, T20లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ యూఎస్ఏ ఇస్ నాట్ ఎ బ్యాడ్ టీమ్ ఎట్ ఆల్ యాక్చువల్లీ. వాళ్ళ దగ్గర మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు. సో పాకిస్తాన్ ఆ రకంగా నష్టపోవడంతో ఒక సూపర్ 8 లో ఒక టఫ్ టీమ్ అప్పుడే నిష్క్రమించాల్సి వస్తుంది. అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. పాకిస్తాన్ ఆడకపోయినట్లయితే నెట్ రన్ రేట్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. నెట్ రన్ రేట్ అనేది కూడా మనందరికీ తెలుసు, చాలా చాలా కీలకంగా మారుతుంది ఇటువంటి టోర్నమెంట్స్ లో ముఖ్యంగా. సో ఇండియాకు నేను అనుకుంటాను, అంటే మనం T20 ఫార్మాట్ లో నల్లేరు పైన నడకాని ప్రతి మ్యాచ్ తోటి అనలేం కానీ, బట్ ఐ థింక్ వే అయితే సూపర్ 8 వరకు ఈజీగానే కనబడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇండియాలోనే మాక్సిమం లీగ్ మ్యాచెస్ ఆడుతున్నారు. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్స్ ఒకవేళ పాకిస్తాన్ వెళ్ళి అలా సిచ్యువేషన్ అయినట్లయితే అఫ్కోర్స్ దట్ విల్ బి డిఫరెంట్ ఇష్యూ యాక్చువల్లీ. అప్పుడు శ్రీలంకలో జరిగితే కనుక ఆడాల్సి వస్తుంది. శ్రీలంక కండిషన్స్ కూడా ఏం కొత్తగా, శ్రీలంక ఇండియా కండిషన్స్ సిమిలర్ గా ఉంటాయి. వికెట్స్ కొంచెం స్లో కావడం చూస్తుంటాం, స్పిన్నర్ కి హెల్ప్ఫుల్ గా కండిషన్స్ ఉండడం చూస్తుంటాం. సో ద కైండ్ ఆఫ్ ఫార్మ్ ఇండియన్స్ ఆర్ ఇన్ శివ గారు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఐ థింక్ డెఫినెట్లీ హాట్ ఫేవరెట్స్ గానే స్టార్ట్ అవుతారు. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ చూసుకున్నట్లయితే మీకు అన్నిట్లలో బ్యాలెన్స్ బలం అనేది కనబడుతుంది. ఆల్రౌండర్స్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ టాప్ ఆర్డర్ లో మీకు ఈశాన్ కిషన్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. నిన్న కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లో ఒక 50 క్విక్ గా సాధించాడు. ఆయన అంతకంటే ముందు న్యూజిలాండ్ అగైన్స్ ఒక సెంచరీ, అంతకంటే ముందు సౌత్ ఆఫ్రికా. అతని రీఎంట్రీ అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఇట్స్ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ ఇండియన్ క్రికెట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈశాన్ కిషన్ అన్ఫార్చునేట్లీ డబుల్ సెంచరీ వన్డేలో సాధించిన తర్వాత కూడా వి ఆల్ నో దట్ దూరం ఉండాల్సి వచ్చింది క్రికెట్ కొన్ని కారణాల వల్ల. బట్ ఐ థింక్ ఈశాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ దే మేక్ ఎ వండర్ఫుల్ లెఫ్ట్ హ్యాండ్ పేర్ యాక్చువల్లీ. టాప్ ఆర్డర్ లో మీకు ఓపెనింగ్ చేస్తారు. ఎందుకంటే సంజు సామ్సన్ కు స్టార్టింగ్ లో ఛాన్స్ వస్తుందా డౌటే కదా. ఎందుకంటే సంజు సామ్సన్ యాక్చువల్లీ అంత ఫామ్ లో కనబడదు. అఫ్కోర్స్ దానికి కారణాలు ఉన్నాయి. అతనికి కూడా కొంచెం ఇంజస్టిస్ జరిగింది. ఓపెనర్ గా ఆడించడం, 2 డౌన్ లో లోవర్ ఆర్డర్ ఆడించడం చాలా చూసాం మనం. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఒకవేళ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఈ 2 ప్లేయర్స్ లో ఎవరైనా కానీ ఒక మంచి స్టార్ట్ ఇచ్చినట్లయితే, మీకు తిలక్ వర్మ ఈస్ బ్యాక్ యాక్చువల్లీ, బ్యాక్ విత్ బ్యాంగ్. కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో చాలా చక్కగా ఆడాడు. అండ్ ఓన్లీ వర్రీ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ టీమ్ లో ఉన్నాడు కానీ మరి కొనసాగుతాడా, అతనికంటే అతని రిబ్ ఇంజరీ స్ట్రెయిన్ అనేది కొంచెం అంత ఇంకా 100% కోలుకున్నాడా అన్నటువంటి డౌట్ ఉంది. ఎందుకంటే అదొకటి. అండ్ ఆశిష్ రానాకు కూడా నిన్న మ్యాచ్ లో కొంచెం చిన్న ఇంజరీ అయింది. బట్ అదర్వైజ్ ఎటువంటి ఇంజరీ కన్సర్న్స్ అయితే లేవు. బుమ్రాన్ చక్కగా ఉపయోగించుకుంటున్నారు, బ్యాలెన్స్ ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు. సో డెఫినెట్లీ ఐ థింక్ గ్రూప్ లోనైతే నేను అనుకుంటాను ఇండియాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు సూపర్ 8 వెళ్ళడానికి. ఫస్ట్ అంటే రింకు సింగ్, అలాగే ప్రధానంగా అంటే మొత్తం 5 బ్యాట్స్మెన్, 5 బ్యాట్స్మెన్ పెట్టేసి మిగిలిన వాళ్ళు ఆల్రౌండర్తో నింపేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన లెఫ్ట్ అవుట్ అయ్యే వాళ్ళు మొన్నటి మ్యాచ్ లో కొంచెం 4 overs లో 50+ రన్స్ ఇచ్చాడు, 60 అరౌండ్. కానీ బట్ ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్ అండి. ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్ ఆల్సో. మంచి క్యాచెస్ తీసుకుంటాడు లాంగ్ లో, టాల్ మ్యాన్ యాక్చువల్లీ. అండ్ ఈజ్ ఎ గుడ్ ఫినిషర్ అండ్ చాలా మంచి బిగ్ సిక్సెస్ సాధిస్తారు. సో ఎక్కువగా నేను అనుకుంటాను అతని సర్వీసెస్ కూడా ఉపయోగపడవచ్చు. అక్షర్ పటేల్ ఉన్నాడు మీకు ఆల్రౌండర్ గా. కుల్దీప్ ను మీరు డిఫరెంట్ గా ఉపయోగించుకోవచ్చు. బాగా టర్న్ ఉంది, స్లో ఉంది అంటే కుల్దీప్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ యాక్చువల్లీ. హర్షదీప్ విషయం ఎంత చెప్పా కానీ తక్కువనే. లాస్ట్ వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్ టేకర్. అండ్ న్యూజిలాండ్ తోటి మొన్న జరిగిన లాస్ట్ మ్యాచ్ లో కూడా యాక్చువల్లీ శివ నేను కపుల్ ఆఫ్ మ్యాచెస్ 3 matches కు వెళ్ళి కవర్ కూడా చేశాను. మనకు నాగ్పూర్ లో చూశాను అతని పర్ఫార్మెన్స్. తర్వాత రాయ్పూర్ ఒక చోట ఆడడం, విశాఖపట్నంలో
40 రన్స్ ఫస్ట్ 2 overs ఇచ్చిన తర్వాత కూడా ఈ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అండ్ పిక్ వికెట్స్ మనం చూసాం లాస్ట్ మ్యాచ్. సో ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్. ఒకవేళ స్టార్టింగ్ లో స్పెల్ లో వికెట్లు తీయకపోయినట్లయితే 10th overs లో వచ్చి వికెట్లు తీస్తున్నాడు, రన్స్ కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ బుమ్రాను చాలా తెలివిగా ఉపయోగించడం అనేది కూడా చాలా గుడ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఇండియా. హార్దిక్ పాండ్యా కూడా ఐ థింక్ చాలా అద్భుతంగా సెట్ అయిపోయినాడు T20 ఫార్మాట్ లో. అన్ఫార్చునేట్లీ అన్ని ఫార్మాట్స్ లో ఆడడం లేదు అనేది దురదృష్టమైన కానీ, బట్ ఈస్ రియలీ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ అన్ ఆల్రౌండర్. ఇప్పుడు మీరు ఒకసారి టీమ్ లైనప్ కనుక ఒకసారి చూస్తే ఎవరెవరు లెఫ్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ 3 members అవుట్ ఆఫ్ 14. హలో సుధీర్, కెన్ యూ హియర్ మీ? చెప్పండి సార్. ఇప్పుడు మీరు టీం కనుక కంపోజిషన్ కనుక ఒకసారి చూసినట్టయితే 14లో లెఫ్ట్ అవుట్ అయ్యే ముగ్గురు ఎవరెవరని మీరు భావిస్తున్నారు? చూడండి, ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఇండియాతో పాటు అఫ్ కోర్స్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ను కూడా యూ కాంట్ అండర్ ఎస్టిమేటెడ్. ఇంకా T20 ఫార్మాట్ లో వాళ్ళు when they play like champions actually. I think when they win by mile, lose by mile అని అంటుంటాం కదా, అలా ఆడతారు. అండ్ ఇండియాలోనే వాళ్ళకి మంచి రికార్డు కూడా ఉంది. వరల్డ్ కప్ గెలిచారు. కోల్కతా బ్రైట్ వైట్ పర్ఫార్మెన్స్ ఎవరు మర్చిపోగలుగుతారు. అండ్ ఇంగ్లాండ్ కూడా మనందరికీ తెలుసు, ఇండియా ఒక రకంగా చూసినట్టు, ఎందుకంటే ఇంగ్లాండ్ క్రికెటర్స్ ఇక్కడ ఆడడం అండ్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. మన శ్రీలంకలో కూడా లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు తక్కువ స్కోర్ చేసా కానీ కట్టడి చేయగలిగారు. సో వాళ్ళు కూడా వాళ్ళలో ఒక హరిబ్రూక్ కొత్త కెప్టెన్ అండ్ అట్లాగే ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబడతాయి. దే ఆర్ రియలీ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఆస్ట్రేలియాని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయలేం, కమిన్స్ లేకున్నా కానీ. ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ సైడ్ అండి యాక్చువల్లీ. ఐ థింక్ బట్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్స్ కూడా షార్ట్ ఫార్మాట్ లో మంచి పర్ఫార్మెన్స్ కనబడ. ఆఫ్ఘనిస్తాన్ నేను అనుకుంటాను వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అని మనం అనుకున్నా కానీ డెఫినెట్లీ సర్ప్రైజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి వాళ్ళకు, మంచి మంచి టీమ్స్. కానీ పాకిస్తాన్ చేతిలో వాళ్ళు వైట్ వాష్ అయ్యారు కదా లాస్ట్ సిరీస్ లో. అఫ్ కోర్స్ లాస్ట్ వరల్డ్ కప్ లో వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్. శ్రీలంక సడన్లీ వాళ్ళు పుంజుకున్నారు. శ్రీలంక కొంచెం వీక్ గా కనబడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మంచి టీంలో. అండ్ వాళ్ళ మ్యాచెస్ అక్కడ ఎక్కువ ఆడే కానీ ఐ థింక్ వాళ్ళు అంత స్ట్రెంగ్త్ కొంచెం కనబడలేదు, ఎందుకంటే కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. బట్ అగైన్ యూ నెవర్ నో, ఒక్కొక్కసారి దే మైట్ రైస్ టు ది అకేషన్ అంటాం కదా, అలా కూడా జరగవచ్చు. సో కొన్ని టీమ్స్ అద్భుతంగా ఉన్నాయండి, డౌట్ లేదు. బట్ టాప్ 3లో నేను అనుకుంటాను డెఫినెట్లీ టాప్ 4లో మీరు చూసుకున్నట్టు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా కూడా ఐ థింక్ కొంచెం వీక్ గా ఉన్నా కానీ ఇప్పటి వరకు న్యూజిలాండ్ కు కప్పు లేదు, సౌత్ ఆఫ్రికా మిగతా టీమ్స్ అన్ని టాప్ టీమ్స్ అని కూడా కప్పు గెలుచున్నాయి. సో వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉండవచ్చు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పర్ఫార్మెన్స్ వాస్ బెటర్ అగెన్స్ట్ ఇండియా రీసెంట్లీ. యాక్చువల్లీ న్యూజిలాండ్ ఓడిపోయినా కానీ వన్డేలో మ్యాచెస్ సిరీస్ గెలిచారు, T20లో కూడా కొన్ని ఎక్సైటింగ్ పర్ఫార్మెన్సెస్ చూసాం. సో ఈ అన్ని మెయిన్ టాప్ నేషన్స్ లో నేను అనుకుంటాను ఇండియా డెఫినెట్లీ ఆ టాప్ 3లో ఉంటుంది ఫేవరెట్ గా. అంటే సెమీఫైనల్ వెళ్లేందుకు ఇండియాకి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అక్కడి నుంచి అంటే రియల్ ఫైట్ అనేది, రియల్ బ్యాటిల్ అనేది వి ఆల్ నో శివ, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద సూపర్ 8 యాక్చువల్లీ. సో సూపర్ 8 వచ్చిన తర్వాత దెన్ అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ అండ్ ఒక గ్రూప్ లో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక తర్వాత మరొక టఫ్ టీం కూడా ఉండడం చూస్తున్నాం. సో దాంతో ఏమవుతుందంటే కొంచెం అక్కడ 2 teams కే ఛాన్స్. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడైతే ఉందో, ఆఫ్ఘనిస్తాన్ ఉన్న టీం అనేది ఎవరినైనా సర్ప్రైజ్ చేయవచ్చు. బట్ ఇండియా ఉన్నటువంటి గ్రూప్ లో నేను అనుకుంటున్నాను